మాడుగుల నియోజకవర్గం పంట కాలువలో పడేసిన చనిపోయిన కోళ్లు పౌల్ట్రీ యజమానులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్. దేవరాపల్లి మండలంలోని మారేపల్లి శివారు చేనులపాలెం సమీపంలో రైవాడ కాలువలోనూ చెరువుల్లోనూ పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్లను రాత్రి సమయంలో వేసి వెళ్లిపోయారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. శనివారం కోళ్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కాలువ చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వెంకన్న విలేకరులతో మాట్లాడారు. పంట పొలాల మధ్యలో ఉన్న కాలువలోనూ చెరువులో చనిపోయిన కోళ్లను తీసుకువచ్చి వేయడం వలన చుట్టుపక్కల కల్లాలు వారు పొలాలు వెంట వెళ్లి వచ్చేటప్పుడు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదమని తెలిపారు. గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే పెంపుడు చేపలు చెరువుల్లో చికెన్, పశుమాంసం, కుళ్ళిన వ్యర్థాలను వేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు పౌల్ట్రీ యజమానులు బరితెగించి ఇటువంటి ఘాతుకానికి పూనుకున్నారని తెలిపారు. వెంటనే సంబంధించిన అధికారులు చొరవ తీసుకుని వెంటనే చనిపోయిన కోళ్ల వ్యర్థాలను తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలం మారేపల్లి రెవెన్యూలో చేనులపాలెం సమీపంలోని చిన్నందిపల్లికి వెళ్లేటువంటి దారి ఏదైతే ఉందో, ఈ దారిలోని చెరువులకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలువలోని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కోళ్ళు, వందలాది కోళ్ళు తీసుకొచ్చి రాత్రి అక్కడ పడేటువంటిది జరిగింది. దీనివలన ఆ కోళ్ళు దుర్వాసన భరించలేక ఆ పంట పొలాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి, కళ్ళాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి, అదేవిధంగా కాలువలోని పంట పొలాలకు నీళ్లు వెళ్తా ఉన్నాయి. నీళ్లు కానీ పూర్తిగా కలుషితం అయిపోయి దుర్వాసన భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని ఈరోజు సిపిఎం పార్టీగా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. తీరా చూస్తే అక్కడ పరిస్థితులన్నీ కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. విఆర్ఓ గారు చెప్తే నాకు సంబంధం లేదు కాబట్టి అది పంచాయతీ వాళ్ళు చూడాలి, సీపర్లు చూడాలి, లేకపోతే ప్రెసిడెంట్ చూడాలి, ఇటువంటి వాదనలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ గ్రామస్తులు అందరూ కూడా విఆర్ఓకి ఫోన్ చేసి చెప్పారు. అంటే అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి, తీవ్రమైనటువంటి ప్రమాదం, రోడ్డు అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది విఆర్ఓ చేయవలసిన పని అయినా, ఎంఆర్ఓ చేయవలసిందైనా, పంచాయతీ సెక్రటరీ అయినా, ఎండిఓ అయినా, పోలీసులు అయినా ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్య ఉంది, ఈ సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా వాదనకు దిగి ఆ విధంగా చేయడం సరైనది కాదనేటువంటిది మేము చెప్పదలుచుకుంది. కాబట్టి అక్కడ పౌల్ట్రీ యజమానులు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, ఎవరు కోళ్లు పడేశారో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే తీవ్రమైనటువంటి ప్రమాదాలు వస్తాయి. ఇప్పటికే ఈ మండలంలోని దాదాపు 1000 ఎకరాల్లోని చేపల చెరువులు ఉన్నాయి. అక్కడ చికెను, పశుమాంసం, వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు. దానివల్ల కోళ్లు కళ్ళల్లో పెంచుకుని కోళ్లు కానీ, అటువంటి కోళ్లు కుక్కలు తినేయడం కానీ అనేకటువంటి ప్రమాదాలు వచ్చి ఈ మండలంలో ప్రజలు అనారోగ్యాలు పాలై తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ దుండగులు ఆ విధంగా కోళ్లను తీసుకొచ్చి అక్కడ పడేసి మీరు సావండి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఆ కోళ్లు ఏదైతే ఉన్నాయో, వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వెంటనే తొలగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం.